రాజకీయ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలోని ఏ అవగాహన లేని ఒక వ్యక్తిని కలిసినా కూడా హైడ్రా విషయం చర్చిస్తూ ఉంటారు. గ్రామ పంచాయతీ ఎక్కడైనా హైడ్రా విషయం చర్చిస్తూ ఉంటారు. హైడ్రా విషయంలో బాధపడడం పాపం నిజంగా మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో ఇప్పటికీ అర్థమవుతలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ప్రభుత్వ పరిస్థితి అయినా డ్యామేజ్ కథ అంటే పరిస్థితి అనుకున్నది ఒకటి అయిన ఒకటి. మేము కూడా ఏదో ఉద్ధరిస్తారవచ్చు అని చెప్పి మేము కూడా మొదట్లో భావించాం. మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ కొట్టి మిగతా కూడా ఒకటి ఇంద్రమ రాజ్యం అంటున్నాడు. మళ్ళా ఏం ఇంద్రమ రాజ్యం? ఇలా ప్రజలు మీకు ఎందుకు ఓటేసారు? 6 గ్యారెంటీలు చూసి అరే ఇంద్రమ రాజ్యం చేస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేసారు. ఇంద్రమ రాజ్యం అంటే ఏంది? పేదలు ఇంటి కూర్చొని ఇంద్రమ రాజ్యమా? పేదలకు పట్టాలు ఇవ్వకపోవడం ఇంద్రమ రాజ్యమా? పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడం ఇంద్రమ రాజ్యమా? రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకపోవడం ఇంద్రమ రాజ్యమా? లేకుంటే మహిళలకి 2,500 రూపాయలు స్కూటీ తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం ఇంద్రమ రాజ్యమా? 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తా అని చేయకపోవడం ఇంద్రమ రాజ్యమా? ఉద్యోగస్తులకు డిఏలు ప్రమోషన్ ఇవ్వకపోవడం ఇంద్రమ రాజ్యమా? ఏది ఇంద్రమ రాజ్యం అంటే? మొత్తం చుక్కలు చూపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, చుక్కలు చూపడుతుంది పేద ప్రజలకు. పాపం మనం చూస్తే ఎంత బాగా అనిపించింది. ఇంటికి కూడా తోరణానికి వాడిపోలే. వారం రోజుల ముందు గృహప్రవేశం చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూల్చేసారు. కట్టడానికి 10 సంవత్సరాలు పడుతుంది, కూర్చోడానికి గంటలు కూర్చోవచ్చు. అదేదో ఉద్ధరించినట్టు కాదు అది. అలా వాళ్ళకి పట్టాలు ఉన్నాయి, వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది, హౌస్ పర్మిషన్ ఉంది, అన్ని రకాల బ్యాంకు లోన్స్ ఉన్నాయి వాళ్ళకు. అన్నీ ఉన్నప్పుడు కూడా ఎవడో అమ్మిండు మళ్ళీ మధ్యలో ఇంకైనా ఉండరు పాపం. ఇంకా ఇప్పుడున్న పొజిషన్ వల్ల నష్టపోతున్నారు వాళ్ళు. అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కష్టపడి ఏదో కూలీనాలు చేసుకోవడం, ప్రైవేట్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం, ఇక స్థిరపడదామని వచ్చిన తప్ప ఇవ్వరు. దాని బలిసిన ఇవ్వలేరు. దాని కిరాయికున్న వాళ్ళు కూడా రాత్రి చెప్పకుండా మొత్తం ఇల్లు కూల్చేస్తే వాళ్ళు ఏడు పోవాలి. ఇవాళ దానివల్ల ఏమైంది? ఇవాళ పూర్తిగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. వేరే కంపెనీస్ ఇవి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది ఇవాళ ఈ హైదరాబాద్. ఇంత వ్యతిరేకత వస్తే ప్రభుత్వం కూడా సమీక్షించుకోవాలి. కనీసం దాని గురించి ఆలోచించకుండా ఇంకా ఏమో ఉద్ధరించాలని చెప్పి ఏమో ఉద్ధరిస్తామని చెప్పి ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మొండి వైఖరితో ఇంకా ముందుకు సాగుతా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.